మీరు పోయిన వారంలో చెప్పినటువంటి క్షీరసాగర మదనం కార్యక్రమంలో నాకు 5,00,000 మంది శిష్యులు ఉన్నారు. 5,00,000 మంది శిష్యులు ఉన్నారు. మరి ఎవరేం చేస్తారో తెలియదు. ఇలాంటి ఒక వ్యతిరేకమైన ఆరోపణలు ప్రచారం జరుగుతున్నప్పుడు అని అంటే లలిత్ కుమార్ వీడియో చేస్తూ ఏమంటున్నాడంటే, అమ్మో నాకు భయం వేస్తుందని చెప్పేసి నోట్లో వేలు పెట్టుకొని ఒక వెకిలిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీని మీద తర్వాత అట్లా అనడం తర్వాత కొంచెం పౌరుషంగా కూడా మాట్లాడుతున్నారు. ఎవరు వస్తారు రండి 5,00,000 మంది, నన్ను ఏం భయపడడం దేనికైనా. ఈ విషయంలో కూడా వాళ్ళకు ఇంకా రంజీ తోఫీర్ అంటే ఏంటో అర్థం కాలేదు, క్రైస్తవ్యం అంటే ఏంటో కూడా అర్థం కాలేదు. నేను చెబుతున్నాను, నా శిష్యులు లక్షలాది మంది ఈ ఆర్ఎస్ఎస్ భావజాలముతో ఉన్న వీళ్ళు హిందూ ధర్మ ప్రచారము, ధర్మ పరిరక్షణ, క్రైస్తవ వ్యతిరేక ప్రచారం చేసే ఈ మూక ఉంది కదా టీం, వాళ్ళను నా లక్షలాది మంది శిష్యులు ఏం చేయకుండా, ముట్టుకోకుండా, వాళ్ళని కొట్టకుండా, తిట్టకుండా ఉంటే అది నాకు గొప్ప విజయం. అది నాకు అపజయం కాదు, ఓటమి కాదు. నాకు ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారో నేను పెట్టే సభల్లో కనబడుతూనే ఉంది. జస్ట్ నా బర్త్డే రోజు నా కానుక సమర్పించడానికి 10,000 మంది వచ్చారు. బయట సంఘాల ఎవరు రాకండి, నా సొంత ఆత్మీయ బిడ్డలు అనుకున్న వాళ్ళు మాత్రమే రండి అని అంటే, తెలుగు రాష్ట్రాల్లోంచి ఇంకా దేశంలో కర్ణాటకలో, తమిళనాడు, కేరళలో కూడా మన చర్చెస్ ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా ఉన్నారు, ఇతర సంఘాలకు చెందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ లక్షలాది మంది నాకు ఫాలోయింగ్ ఉన్నారనే సంగతి నాకు తెలియదు. ఇప్పుడు ఓన్లీ యథార్థవాది సబ్స్క్రైబర్సే 1,00,000 మంది దాటింది. కాబట్టి లక్షలాది మంది వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? మన సమాచారము, మన వ్యవహారం నచ్చి కదా. కాబట్టి మరి 1,400 చర్చెస్, మన పత్రిక చదివేవాళ్ళు, గ్రంథాలు చదివేవాళ్ళు, హిందీ బెల్ట్లో కూడా వెళ్ళిపోయారు మన పుస్తకాలు, లక్షలాది మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఈ లలిత్ కుమార్, కరుణాకర్, తర్వాత ప్రవీణ్ కుమార్, అభిమన్యు, వీళ్ళు ఈ బ్యాచ్ ఉంది, వాళ్ళను ఏమి చేయకుండా ఉండడము నా గెలుపు అది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, నన్ను గురువుగా ఎందుకు ఎంచుకున్నారు ఈ లక్షలాది మంది? నన్ను ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, నాన్నగారు అని పిలిచి ఎందుకు నన్ను గౌరవిస్తారు? ఎందుకు నాకు కానుకలు ఇస్తారు? నేనేం స్వస్థతలు చేయను, ప్రాస్పరిటీ లేదు, నా దగ్గరకు వస్తే మీకు డబ్బులు వస్తాయి అనేది లేదు. జస్ట్ నాకు తెలిసిన వాక్య సత్యాలు బోధిస్తానంతే. ఎందుకు వీళ్ళు నన్ను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు సపోర్ట్ చేసిందంతా మళ్ళీ నేను దేవుని పనిలో ఖర్చు పెడతాను. 1 రూపాయి నేను వెనకేసుకోలేదు, 1 అంగుళం భూమి కూడా సంపాదించుకోలేదు. ఏంటి వ్యవస్థ? ఆలోచించాలి కదా వీళ్ళు. వాళ్ళందరూ నన్ను ఎందుకు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకుంటారంటే, వాళ్ళను మంచి మార్గంలో నడిపిస్తాను కాబట్టే. మీరెవరిని కొట్టొద్దు, తిట్టొద్దు అనేసి ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే, పెద్దల మాట సద్దిమూట అని ఒక పాత సామెత. అంటే సద్దిమూట అంటే పాతకాలంలో ఈ ధాబాలు, హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ప్రాచీన కాలంలో అడవుల్లో గుండా నెక్స్ట్ టౌన్కు ప్రయాణించి కాలినడకని వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఆకలిస్తే దారి దిక్కేది మరి అక్కడక్కడ పూటకోళ్ళ వాళ్ళ ఇళ్ళు ఉంటాయి, సత్రాలు ఉంటాయి. లేనప్పుడు మరి ఏం చేయాలా? గనక ఇంత సద్దన్న మూట ఒక కర్రకు కట్టి ఇలా భుజాన్ని పెట్టుకొని నడుస్తూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఆకలేస్తే అక్కడ తింటారు. దారిలో ఆకలేసినప్పుడు మన ప్రాణాలు కాపాడేది సద్దిమూట, పెద్దల మాట అటువంటిది అని అంటారు. ఇప్పుడు నేను పెద్దల నుండి నేర్చుకున్న ఒక పాఠం, మా సొంత పెద్దక్కయ్య, మాకు 4 అక్కయ్యలు, నేను ఆఖరిన చిన్నోడిని, ఒక్కడే మగపిల్లవాడిని ఇంట్లో. మా పెద్దక్క నాకు నేర్పించిన ఒక గొప్ప పాఠం ఏంటంటే, మన మీద అన్యాయంగా నిందలు మోపి, మనని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, మన హృదయాన్ని గాయపరిచి, అవమానించి,
ఇవన్నీ మనుషుల చేత సైతాను చేయిస్తాడు. ఎందుకు చేయిస్తాడంటే మనకు ఆవేశం వచ్చి కోపం వచ్చి ఏదైనా ఒక దాడి మనం చేయాలి. చేస్తే మనకు నేర చరిత్ర క్రియేట్ అవుతుంది, క్రిమినల్ హిస్టరీ మనకు తయారవుతుంది. ఇప్పుడు సింపుల్గా వెళ్ళి ఎవరైనా వచ్చి నా శిష్యులు వాళ్ళని కొట్టారు అనుకోండి, కొడితే రంజిత్ తోఫీర్ కొట్టించాడు అని కేసు పెడతాడు. అప్పుడు ఒక క్రిమినల్ రికార్డ్ అనేది ఉంటుంది అన్నమాట. కనుక మన ద్వారా తప్పులు చేయించడానికే సైతాన్ ఇలాంటి సన్నివేశాలు క్రియేట్ చేస్తాడు బాబు అని మా పెద్దక్కయ్య నాకు చెప్పింది 40-50 ఏళ్ళ కిందట. అది నేను గుర్తుపెట్టుకున్నాను. నన్ను 45 ఏళ్ళ సేవలో చాలామంది నిందించారు, అవమానించారు, అబద్ధాలు ప్రచారం చేశారు. అయినా ఎక్కడ నాకు క్రిమినల్ రికార్డ్ లేదు. నేను కానీ నా శిష్యులు కానీ ఎవరిని కొట్టినట్లు ఎక్కడ రికార్డు లేదు. ఉందా ఎక్కడైనా కనీసం ఒక్క చోట? ఎవరైనా మన చర్చెస్ మీద దాడికి వస్తే వాళ్ళను మీరు తిరిగి దాడి చేయండి అని నేను పిలుపునిచ్చా. మీరు పోయి దాడి చేయడం కాదు, దాడి జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేసుకో. అది నేను సుప్రీంకోర్టును గౌరవించడమే. అది సుప్రీంకోర్టు చెప్పిన మాట. దళితులు అల్పసంఖ్యాక వర్గాల వాళ్లకు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పోలీసుని పెట్టి మేము ఎంతకాలము ప్రొటెక్షన్ ఇస్తాం? కనుక తప్పు లేదు. ఎవరో వచ్చి మీ ఇంటి మీద పడి కొడుతున్నప్పుడు మీరు మళ్ళీ కొట్టొచ్చు, తప్పు కాదు. ఆత్మరక్షణ కొరకు, స్వీయ రక్షణ కొరకు అని సుప్రీంకోర్టే చెప్పింది. దాన్ని నేను చెప్పాను. అంతేగాని వేరే వాళ్ళ ఇళ్ళ మీదకి మనం పోయి కొట్టాలి చేయాలనేది నేను చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. 45 సంవత్సరాలలో నన్ను బాధపరిచినందుకు, గాయపరిచినందుకు ఒక్క మనిషినైనా నేను భౌతికంగా కొట్టి గాయపరిచానా? నా శిష్యులు గాయపరిచారా? ఇది నా సవాల్. ఓకే, మాకు అసలు క్రిమినల్ రికార్డ్ లేని అట్లాంటి అటాకులు చేసే వాళ్ళం మేము కాదు. కనుక నన్ను అనుకరిస్తారు నా శిష్యులు. మా నాన్నగారికి ఎంత ఓపిక, మాకు కూడా అంత ఓపిక ఉండాలి అని నా శిష్యులు అనుకరిస్తారు. కనుక ఇప్పుడు వీళ్ళు ఇట్లా రెచ్చగొట్టి ఎందుకు మాట్లాడతారంటే, ఏమనుకున్నారా మేమంతా చేతకాని వాళ్ళమా, గాజులు తొడుక్కున్నామా అని మేము కోపానికి వచ్చి వెళ్ళండి రా వాడిని వేసేసేయండి, కాలో చేయి తీసేయండి అని చెప్పి నేను అట్లా పిచ్చిగా నేను మాట్లాడితే ఎవరైనా ఆవేశపరులు పోయి కొట్టేదనుకోండి, అది వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట. అట్లా నన్ను రెచ్చగొట్టి నా ద్వారా నేరాలు చేయించాలని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అయితే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా శిష్యులకు చెబుతున్నాను, భౌతికంగా మీరు ఎవరిని అటాక్ చేయొద్దు, ప్రార్థనలు చేయండి. వాళ్ళు ఏమన్నా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది. అంతకు మించి భౌతికంగా మీరు ఎవరి మీద చేయి వేయటానికి వీల్లేదు. అలా కొట్టడానికి, మనం గాయపరచడానికి యేసు ప్రభు వారు మనకు అధికారం ఇవ్వలేదు. మన యేసు ప్రభు అనుచరులు ఈ 45 ఏళ్ళుగా ఎన్ని గాయాలు పొందినా ఎవరి మీద చేయి చేసుకోకుండా ఉన్నటువంటి రంజిత్ తోఫీర్ అనుచరులు మీరు. కనుక మీరు ఈ శాంతి మార్గంలో ఉండాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళకు భయం ఏర్పడాలి, ఈ తప్పు మళ్ళీ నేను చేయవద్దు అనేసి. కాబట్టి మా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళను శ్రీకృష్ణుల వారు తప్పకుండా శిక్షిస్తారని నా నమ్మకం. శ్రీకృష్ణులు? ఓకే. ఎందుకు తెలుసా? ఇప్పుడు క్రైస్తవులు అంటారేమో ఈ యేసుప్రభుని వదిలిపెట్టి శ్రీకృష్ణుని నమ్ముతుడు ఓపిరి గారు అని చెప్పి. నమ్మటం లేదు, వాళ్ళని శిక్షిస్తాడు అంటున్నా. ఓకే, అంటే శ్రీకృష్ణుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఎందుకంటే ఏ పేరున్నా ఏ రూపంలో మీరు పూజలు ప్రార్థనలు చేసినా అవన్నీ నాకే చేరుతున్నాయని శ్రీకృష్ణ అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఏమో దయగలిగిన దేవుడు, ఆయన అందరినీ ప్రేమించేవాడు. మరి శ్రీకృష్ణుడేమో దుర్మార్గులను సంహరించండి అని చెప్పినాడు కదా. కనుక మమ్మల్ని అన్యాయంగా అబద్ధంగా నిందలు మోపుతున్న వాళ్ళను యేసయ్యా వాళ్ళు నువ్వు శిక్షించు అని మనం ప్రార్థన చేస్తే అది బిలియర్డ్స్ లాగా ఆ బంతి ఇక్కడ తగిలి అటు కృష్ణుని దిక్కు కూడా పోవచ్చు. ఓకే, అప్పుడు ఆయనేమో రెడీగా ఉన్నాడు, అరే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని. కనుక మమ్మల్ని అన్యాయంగా నిందలు మోపి వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు కదా. కనుక వాళ్ళు నమ్మిన శ్రీకృష్ణుడే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడని నా నమ్మకం. ఓకే, సరే. ఈ మధ్య అంటే
ఆల్రెడీ అంటే ప్రతిదానికి మీరు సమాధానం చెప్పేశారు. వాళ్ళు నమ్ముతారు నమ్మరు, వాస్తవం తెలుసుకుంటారు తెలుసుకోరు, ఎవరైనా అది క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఇట్లనే నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు కావచ్చు. ప్రతిదానికైతే ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడని ఒక విశ్వాసంలో ఉన్నటువంటి వారు మాత్రం ఎదురు చూస్తారు. దేవుడు మరి ఎలాంటి తీర్పు తీరుస్తాడు, ఎలా? అదే ఇంకో వీళ్ళని శిక్షించవచ్చు. ఇప్పుడు ఎవ్వరు కూడా క్రైస్తవులుగా మారకుండా, ఏ హిందువులు క్రైస్తవులుగా మారకుండా అడ్డుకోవడమే నా జీవిత ధ్యేయం అని చెప్తున్న మనుషులు ఉన్నారు కదా. అదే లాంగ్వేజ్ ఒకప్పుడు అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ మాట్లాడారు. పంజాబ్ లూధియానాలో కోటీశ్వరుల సంతానం ఆయన. వేల మంది ఇప్పుడు చర్చకు వస్తున్నారు. బైబిల్ చింపి తగలబెట్టాడు ఎవరు? సాధు సుందర్ సింగ్. యేసు ప్రభు కొరకు సువార్త ప్రకటించి యేసు ప్రభు కొరకు తన ప్రాణాలే అర్పించేసి జీవితమే ధారపోసాడు సాధు సుందర్ సింగ్. ఈవెన్ బ్రదర్ భగత్ సింగ్ గారు కూడా అలాగే యేసు ప్రభుని చాలా ద్వేషించిన వ్యక్తి. కానీ ప్రభు ఆయన మనోనేత్రాలు వెలిగిస్తే ఆయన రక్షణ పొంది లక్షల మందిని భగత్ సింగ్ గారు రక్షణలోకి ఇచ్చారు. అలాగే అపొస్తలుడైన పౌలు కూడా. కనుక ఈ బ్యాచ్లో ఎవరైనా దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి రేపు వాళ్ళు రంజిత్ తోఫీర్ లాగా సువార్థికులే ఆత్మలు సంపాదించవచ్చు. వాళ్ళని దేవుడు శిక్షించి చంపేసి నాశనం చేసే కంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగిస్తే దేవునికి ఎక్కువ మహిమ వస్తుంది. కనుక మేము అదే కోరుకుంటాం. ఓకే.